ఈ ఫౌండేషన్ నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకున్న టైంలో లైక్ నేను ప్రతి వీకెండ్లో 2-3 గంటలు వచ్చి స్పెండ్ చేస్తుంటాను. లైక్ ఈ మధ్య నేను ఎక్కువగా వాలంటీర్స్ ఓరియంటేషన్ తీసుకుంటున్నాను. 5 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి దీంట్లో సాధక బాధలు కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి కొత్త వాళ్ళకి ఏముంటాయి, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ మీ డిజిగ్నేషన్స్? నేను కూడా సోకాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఏదో పని చేస్తాం, సాయంత్రం తినాలి కాబట్టి శని ఆదివారాలు ఖాళీ ఉంటాం కాబట్టి ఇలా వస్తాము. ఇలా వచ్చి లైక్ మనస్తృప్తి అన్న వాట్ ఎవర్ మీరు ఏదైనా దానికి టైటిల్ పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ ఐ ట్రై టు డూ. సోకాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి చాలా బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది మీకు. సో ఇలా ఈ ఆర్గనైజేషన్లో వాలంటీర్గా చేయాలన్న ఎప్పుడు అనిపించింది మీకు? వెల్, ఇది నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు 5 రోజులు పని చేస్తాం, ఏదో కంప్యూటర్ ముందు కొట్టుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం. శని ఆదివారాలు వచ్చి ఇంటికి వచ్చి ఏం కొట్టుకోవాలి అర్థం కాదు. సో ఎవరిని కొట్టాలని కదా నా ఉద్దేశం. సో బయటకు వెళ్ళి ఏదో ఒకటి సంథింగ్ లైక్ పిల్లలతో ఏంటంటే లైక్ ఈ పిల్లలకి అనేది ఎట్లా ఉంటాయంటే వాళ్ళ కోరికలు, వాళ్ళు మీరు కానీ ఫీల్డ్లోకి వస్తే మీకు అర్థమవుతుంది. మనిషికి ఏదేదో కోరికలు ఉంటుంది, కానీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏందో ఎర్ర కలర్ గౌన్ ఎంతమంది అవుతారు చూడండి అలాంటి కోరిక. అది మహా 200 రూపాయలు కానీ ఎక్కువ కాదు, కానీ అది ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఆనందం చూడాలి. అది నేను చెప్తే అర్థం కాదు, వీడియో తీసినా అర్థం కాదు, అది మీరు ఆ ఫీల్డ్లో ఉంటే మీకు అర్థం. మేక్ ఏ విష్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ ఉన్నారు మాధురి గారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. ఎంతమంది వాలంటీర్స్గా ఉన్నారు ఇందులో, ఈ కార్యక్రమంలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో కనుక్కుందాం. హలో మేడం, మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంబంధించి వాలంటీర్స్గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మా దగ్గర ఆన్ అండ్ ఆఫ్ ఉంటారు, అంటే ఒక 20-25 పీపుల్ రెగ్యులర్గా ఉంటారనమాట. అండ్ వాలంటీర్స్ స్ట్రెంగ్త్, ఎందుకంటే పిల్లల్ని కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ విషెస్ అనేది ఫుల్ఫిల్ చేయటం, అది చాలా అంత టైం స్పేర్ చేయగలగటం వాలంటీర్స్ నిజంగా వాళ్ళే స్ట్రెంగ్త్ ఫౌండేషన్కి. అండ్ మీ వాలంటీర్స్ మాకు ఇంట్రడ్యూస్ చేస్తారు? డెఫినెట్లీ అండి. దిస్ ఇస్ సతీష్ అండ్ సాగర్, గీత and Saubhagya, then Vasavi, Poonam, then Sweta, Anusatya, then Samira, and director ga tells me. Okay, Madhumati garu. Okay, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ లేని వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కమిట్మెంట్ తోటి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంలో వాళ్ళు లేరు ఇక్కడ. ఈ ఫౌండేషన్ నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకున్న టైంలో లైక్ నేను ప్రతి వీకెండ్లో 2-3 గంటలు వచ్చి స్పెండ్ చేస్తుంటాం. లైక్ ఈ మధ్య నేను ఎక్కువగా వాలంటీర్స్ ఓరియంటేషన్ తీసుకుంటున్నాను. 5 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి దీంట్లో సాధక బాధలు కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి కొత్త వాళ్ళకి ఏముంటాయి, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ మీ డిజిగ్నేషన్స్? నేను కూడా సోకాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఏదో పని చేస్తాం, సాయంత్రం తినాలి కాబట్టి శని ఆదివారాలు ఖాళీ ఉంటాం కాబట్టి ఇలా వస్తాము. ఇలా వచ్చి లైక్ మనస్తృప్తి అన్న వాట్ ఎవర్ మీరు ఏదైనా దానికి టైటిల్ పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ ఐ ట్రై టు డూ. సోకాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి చాలా బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది మీకు. సో ఇలా ఈ ఆర్గనైజేషన్లో వాలంటీర్గా చేయాలన్న ఎప్పుడు అనిపించింది మీకు? వెల్, ఇది నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు 5 రోజులు పని చేస్తాం, ఏదో కంప్యూటర్ ముందు కొట్టుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం. శని ఆదివారాలు వచ్చి ఇంటికి వచ్చి ఏం కొట్టుకోవాలి అర్థం కాదు. సో ఎవరిని కొట్టాలని కదా నా ఉద్దేశం. సో బయటకు వెళ్ళి ఏదో ఒకటి సంథింగ్ లైక్ పిల్లలతో ఏంటంటే లైక్ ఈ పిల్లలకి అనేది ఎట్లా ఉంటాయంటే వాళ్ళ కోరికలు, వాళ్ళు మీరు కానీ ఫీల్డ్లోకి వస్తే మీకు అర్థమవుతుంది. మనిషికి ఏదేదో కోరికలు ఉంటుంది, కానీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏందో ఎర్ర కలర్ గౌన్ ఎంతమంది అవుతారు చూడండి అలాంటి కోరిక. అది మహా 200 రూపాయలు కానీ ఎక్కువ కాదు, కానీ అది ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఆనందం చూడాలి. అది నేను చెప్తే అర్థం కాదు, వీడియో తీసినా అర్థం కాదు, అది మీరు ఆ ఫీల్డ్లో ఉంటే మీకు అర్థం. హాయ్, నేను నా పేరు గీత అండి. ఇప్పుడు మేము రెయిన్బోమి వీఆర్ గోయింగ్ టు మీట్ 2 kids and that is Kirti and Veda. And this Veda is a terribly smart kid. మీరు కలిస్తే మీకు తెలుస్తుందండి. ఓకే, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఎప్పటి నుంచి వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు? 3 years అవుతుందండి ఇప్పుడు. సో ఎంతమంది చిల్డ్రన్ విషెస్ ఫుల్ఫిల్ చేశారు? లాస్ట్ ఇయర్ ఐ డిడ్ 99. 99? వావ్, great. ఇప్పుడేమో దిస్ ఇయర్ has started. I mean next year I don't know. This year's record will be at the end of the year. I'll know how many I did. Last year's is 98. Okay. So మీకు ఎలా అనిపిస్తుంది? I feel very good at it. Like how Satish said, you have to be in the field to experience that feeling. It's a very rewarding feeling, Andy. Everybody should take out some time and do something. Okay. Hi, what's your name? I'm Anusatya, architecture student. Okay. ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ మేక్ ఏ విష్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతోమంది పిల్లల్ని కలుసుకుంటున్నారు, మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? Nothing. Auntie, students kuda, they can come and join
వాళ్ళకి వీకెండ్ విత్ సండేస్ ఏమి అంత వర్క్ ఉంది. బీయింగ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్, ఆర్కిటెక్చర్ చాలా కష్టమైంది అన్ని కోర్సెస్ కన్నా. వీకెండ్ మేక్ టైమ్ అంటే ఐఎమ్ షూర్ వేరే ఫీల్డ్స్ వాళ్ళు కూడా రావచ్చు. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. 1 year నుంచి ఉంటున్నాం. Samira, I'm also an architecture student. Like Kanu Satya said, like she was the one who introduced me to the foundation. So tan dwara nen join ayyanu. And what I really want to tell everyone is memo ee organization join ayyaka as children life value ento nijanga telisindi. Like nijanga cheppalante small things in life okokka chinnadi few things manam just granted ga తీసుకుంటాం. ఒక చిన్న టాయ్ ఎనీథింగ్ మనకి ఏంటంటే ఓకే ఉంది ఏం చేసుకుంటాం దాంతో, కానీ కొంతమందికి ఆ సేమ్ థింగ్ ఇస్తే ఇట్ మేక్స్ దెమ్ సో హ్యాపీ. ఆ హ్యాపీనెస్ చూసి మనకి వీ నో అసలు ఏంటి మన లైఫ్ ఇంతేనా, ట్రై టు డూ సంథింగ్ మోర్, హౌ కెన్ వి బీ సో అన్హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. సో ఇట్స్ లైక్ యూ లెర్న్ సో మచ్ అన్నట్టు. Hi, I'm Shweta. Even I am an architecture student. Like my friends introduced me to this organization. First like మనకి అన్నీ ఉన్నాయి లైఫ్లో, కావాల్సినవి అన్నీ మన పేరెంట్స్ మనకి ఇస్తారు అన్న ధీమా మనకి. కానీ లైక్ వీళ్ళ పిల్లల్ని కలిసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్తో కూడా వాళ్ళు ఫైట్ చేయడం చూసి యూ గెట్ ఎ న్యూ ఇన్స్పిరేషన్ ఇన్ యువర్ లైఫ్. ఐ మీన్ యూ లెర్న్ టు ఫైట్ ఫర్ వాట్ ఎవర్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ సంథింగ్. సో వీళ్ళని కలిసాక మాకు లైఫ్లో ఒకటి ఇన్స్పిరేషన్ అంటూ ఒకటి దొరుకుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టాకింగ్ టు ద కిడ్స్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ద విషెస్. మాకు కూడా ఒక ఆనందం అంటూ కలుగుతుంది. అది మీ దేనివల్ల కలిగింది యాక్చువల్లీ. ఓకే, ఈరోజు ఒక చైల్డ్ విష్ని ఫుల్ఫిల్ చేయడం కోసం వాసవి గారు ఉన్నారు. వాసవి గారు అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఆ చైల్డ్ని కలిశారు. సో ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ అబ్బాయిని చూసినప్పుడు ఆమె కలిగిన బాధ అవ్వచ్చు, అనుభూతి అవ్వచ్చు, మనం ఆవిడతో షేర్ చేసుకుందాం. చెప్పండి వాసవి గారు, మీరు ఈరోజు ఒక చైల్డ్ విష్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అది యాక్చువల్లీ మాటల్లో చెప్పేది కాదు, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. హీఈస్ జస్ట్ 4 years old. కానీ నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను తెలియను, నాకు వాళ్ళు తెలియరు. ఫస్ట్లో కొంచెం జంకుతారు డెఫినెట్లీ, బట్ సెకండ్ డే ఎక్స్పీరియన్స్ వాజ్ ట్రెమెండస్లీ. అసలు ఐ వాజ్ సో హ్యాపీ. నేను వస్తూ ఉంటేనే అబ్బాయి నన్ను చేయి పట్టేసుకుని తన వార్డ్కి పట్టుకెళ్ళిపోయి కూర్చోండి అని చెప్పి తన విషెస్, తనకి ఏం ఇంట్రెస్ట్, ఇమాజిన్ హిస్ జస్ట్ 4 years old, బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా మేఘ శ్యామ్ని కలవడానికి అపోలో హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా వస్తున్నారు. ఆ బాబు విష్ ఏంటో ఫుల్ఫిల్ చేయడం కోసం అందరూ వెళ్తున్నాం. రండి. మేక్ ఏ విష్ ఫౌండేషన్ నుంచి ఒక వాలంటీర్ అపోలో హాస్పిటల్లో ఉన్న మేఘ శ్యామ్ని కలవడానికి వచ్చారు. మేఘ శ్యామ్ అపోలో హాస్పిటల్లో 301 వార్డులో ఉన్నాడు. అతన్ని కలిసి అతని డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాసవి గారు వచ్చారు. ఆమెతో కలిసి మనం ఇప్పుడు అపోలో హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాం. రండి. మేఘశ్యామ్ ఉన్న రూమ్ లోకి వెళ్తున్నాము. మేఘశ్యామ్ 3.5 years. మేఘశ్యామ్ తనకి ఒక చిన్ని టాయ్ కావాలన్నాడు. వాసవి గారు వచ్చేసారు ఆ టాయ్ ని ఇవ్వడం కోసం. మేఘశ్యామ్ హాయ్. హాయ్ మేఘశ్యామ్. ఈ చిన్నారి పేరు మేఘశ్యామ్. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన బాల్యపు ఛాయలు ఈ బాబుకు లేవు. ఎందుకంటే అనుక్షణం మృత్యువుతో పోరాటం. కానీ తనకు ఓ కోరికుంది. అదేంటో తెలుసా? తనకి లారీ కావాలట. మేఘశ్యామ్ కి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూద్దాం. మేఘశ్యామ్ కి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూద్దాం. మీ పేరేంటి? మేఘశ్యామ్. మమ్మీ పేరు? పండు మేఘ
మేఘశ్యామ ఆంటీ తెలుసా నీకు? తెలీదా? ఆంటీ నువ్వు చూడటానికి రాలేదా ఎప్పుడు? మేఘశ్యామ్ చూసారు కదా, మేక్ ఎ విష్ ఫౌండేషన్ స్పెషల్ చైల్డ్ మేఘశ్యామ్కి వాసవి గారు తన చిన్న కోరిక ఒక బుల్లి లారీ టాయ్ కావాలని అడిగారు. సో ఆ చైల్డ్ యొక్క విష్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు వాసవి గారు. ఇక ఇక్కడి నుంచి మనం రెయిన్బో హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ ఒక చైల్డ్ వెయిట్ చేస్తున్నారు తన ఆ కోరికని నెరవేర్చడానికి. ఇంకొక వాలంటీర్ రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు చూసాం కదా, ఇంత చిన్న టాయ్ని చూసి ఈ బాబు ఎంత మురిసిపోతున్నాడు, ఎంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. ఈ ఆనందాన్ని చూడాలనే స్వచ్ఛందంగా తమకు వాలంటీర్స్గా మారి ఈ మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా ఈ పిల్లల మోముల్లో నవ్వులు చూస్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా మనం ఫస్ట్ మేఘశ్యామ్ని కలిసాము అపోలో హాస్పిటల్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రెయిన్బో హాస్పిటల్కి వచ్చాము. రెయిన్బో హాస్పిటల్లో 2 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళ విష్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. మరి వారిని కలుసుకుందాం రండి. వేద అండ్ కీర్తిని కలవడానికి గీత గారు వస్తున్నారు. మరి వాళ్ళ విష్ ఏంటో, ఆవిడ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మనం చూద్దాం రండి. ఈ చిన్నారి పేరు వేద. ఈమె లుకేమియాతో బాధపడుతుంది. మరి ఈమె కోరిక వీడియో గేమ్స్ ఆట. ఆడుకుందామా మనము? ఒక్కసారి ఆడుకుందామా? నాకు రెడ్, నీకు గ్రీన్. వేద ఏం అడిగావు గీత ఆంటీని? ఓపెన్ చేయనా? నువ్వు ఓపెన్ చేస్తావా? వేద ఏం అడిగావు ఆంటీని? ఏముంది? వేదకి పౌచ్ కూడా ఉంది నీకు. చక్కగా ఈ పౌచ్ లో ఇలా పెట్టేసుకుని వేరే ఈ పౌచ్ లో ఇలా పెట్టేసుకుంటుంది. నచ్చిందా నీకు? ఎవరు తెచ్చారు? నచ్చిందా నీకు? నచ్చిందా వేద? చూసారు కదా, వేదకి గీత గారు ఒక వీడియో గేమ్ తీసుకొచ్చారు. ఈ గిఫ్ట్ చూడగానే వేద మొహంలో ఎంత చిరునవ్వు కనపడుతుందో చూసారు కదా. థ్యాంక్స్ చెప్పవా వేద? థ్యాంక్స్ చెప్పవా ఆంటీకి? ఈ గిఫ్ట్ చూడగానే వేద ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. సో ఈ చైల్డ్ విష్ ఒక వీడియో గేమ్ కావాలని. నెక్స్ట్ కీర్తిని కలవబోతున్నారు గీత గారు. మరి కీర్తి ఆ చైల్డ్ విష్ ఏంటో, తనకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూద్దాం రండి.